అసలు మన భారతదేశం చెడగొట్టింది ఎవరో తెలుసా? అబుల్ కలాం ఆజాద్. అదే అండి మన ఇండియాకి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్. మీరే చెప్పండి, 190 సంవత్సరాలు మన భారతదేశం స్వాతంత్రం కోసం పోరాడింది. ఆ పోరాటంలో ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులు, అల్లూరి సీతారామరాజు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వడ్డే ఓబమ్మ, చీమకుర్తి సుబ్బయ్య, కౌలుకొండ బైరాగి, ఇలా ఇంతమంది ఉండగా దేశం దోచుకున్న ముఘల్స్ గురించి, వరల్డ్ వార్ కారణమైన హిట్లర్ గురించి, ఫారెన్ కంట్రీస్ యొక్క ఇన్నోవేషన్స్ గురించి పిల్లలు చదువుకునే టెక్స్ట్ బుక్లో ఎందుకు ప్రస్తావించారు? మన భారతదేశంలో రాజులు లేరా, యుద్ధాలు చేయలేదా, కొత్త కొత్తగా కనిపెట్టలేదా? ఒక 10th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో రెవెన్యూ అనే టాపిక్ వస్తే అక్బర్ గురించి చెప్తారు, ఆర్కిటెక్చర్ గురించి అడిగితే షాజహాన్ అంటారు, యుద్ధాల గురించి అడిగితే ఔరంగజేబ్ అంటారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ యుద్ధాలు చేయలేదా? మహారాణా ప్రతాప్ ఊపిరి ఉన్నంత వరకు ముఘల్స్ మీద పోరాడలేదా? రాణా సంగా ముఘల్ ఎక్స్పాన్షన్ అడ్డుకున్నాడు. పృథ్వీరాజ్ చౌహాన్ మహమ్మద్ గోరీని ఫస్ట్ యుద్ధంలోనే ఓడించారు. బాజీరావు వన్ ఒక్క యుద్ధం కూడా ఓడిపోకుండా మరాఠా సామ్రాజ్యాన్ని భారతదేశం అంతా వ్యాపించేలా చేశారు. రాజేంద్ర చోళ వన్, కృష్ణదేవరాయ, రాణి అబ్బక్క చోట, ఇలా వీళ్ళంతా యుద్ధాలు చేయలేదా? ఇక్కడ ప్రాబ్లం యుద్ధాలు కట్టడాలు కాదండి, మతం, కేవలం మతం. అతని మతానికి తగ్గట్టు భారతదేశ చరిత్రను మార్చేశాడు. మళ్ళీ వీళ్ళే వచ్చి సెక్యులరిజం గురించి మాట్లాడతారు. ఈరోజు ఒక భారతీయ పౌరుడికి భారతదేశ చరిత్ర తెలియకపోవడం కారణం ఎవరు? అబుల్ కలాం ఆజాద్ కాదా? అతన్ని ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయడమే వన్ ఆఫ్ ద వరస్ట్ డెసిజన్ ఇన్ ఇండియన్ హిస్టరీ అని చెప్పుకోవాలి. అతని వల్లే ఇదంతా దాన్ని మీకు డౌట్ రావచ్చు. అవును, మొక్కై వంగనిది మ్రాణై వంగున అని ఒక సామెత ఉంటుంది. ఈ రోజు మన పిల్లలకు భారతదేశ చరిత్ర గురించి చెప్పకుండా రేపు వాడికి దేశం మీద భక్తి రావాలంటే ఎలా వస్తుంది?